అప్పుడు అదంతా డ్రింక్ బ్యాచ్ అనమాట. ఆయనకి పోసేవాళ్ళు, పోస్తా తాగేవాళ్ళు, తాగుతా నంచుకునేవాళ్ళు. వాళ్ళ మధ్యలో ఇతను పిలిచి ఆ సరే కానీ పో అని చెప్పినటువంటి సందర్భం. ఇవాళ కంట్రోల్లోకి వచ్చేసింది. ఇవాళ కేసీఆర్ అయినా సరే కేటీఆర్ మాట వినాల్సిందే, తప్పదు. కానీ ఇప్పటికి కూడా కేసీఆర్ డామినేషన్ పోలా. అది జగన్ కి సేమ్. రాజశేఖర రెడ్డిని గెలవాలంటే, రాజశేఖర రెడ్డి డెసిషన్ తీసుకోవాలంటే జగన్ విషయంలో జగన్ని కేవీపీ మీద కోపం ఏంటంటే కేవీపీ కానీ సూర్యుడు కానీ వాళ్ళందరినీ ఎవరిని దగ్గరికి రానిలేదు చూడండి. అవును ఈయన ఎందుకని అంతకు ముందు వాళ్ళు పాత్ర పోషించేవాళ్ళు, ఇతను వాళ్ళ నాన్న గెలవాలన్నా, ఇతనికి ఏదైనా పని జరగాలన్నా సరే అది ఇతనికి నచ్చలా. పైగా వాళ్ళు వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు మా నాన్నని అనే ఫీలింగ్ ఒకటి ఉంది బలంగా. అందుకని దగ్గరికి రానిలా. మీరు ఇద్దరికి కూడా కంపారిజన్ ఏంటంటే తండ్రులు డామినేటెడ్ క్యారెక్టర్లు, ఓ లైన్స్ అనమాట. కేసీఆర్ అయినా ఇదైనా సరే, అంటే ఇళ్లలో అంటుంటాం కదా మా నాన్న సింహం మా నాన్న పులి అని సాధారణంగా అనుకుంటుంటాం కదా. వీళ్ళిద్దరు కూడా ఇళ్లలో డామినేషన్ తండ్రులు. అప్పుడు వీళ్ళు ఓ రకంగా ఒద్దికగా ఉండే కొడుకులు. వీళ్ళ చేతుల్లోకి పవర్స్ వచ్చేసిన తర్వాతనే ఇప్పుడు నడుస్తోంది పని. రాజశేఖర్ బతికొండగా అయితే సాధ్యం కాలేదుగా జగన్కి. ఓ రకంగా జగన్ని నాయకుడిగా తయారు చేసిన ఘనత ఇద్దరిది. ఆయన వాళ్ళిద్దరికీ నన్ను అడిగితే 2 ఫోటోలు ఇంట్లో